సెర్వికల్ క్యాన్సర్ అనేది కూడా ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంది కదా, దీనికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది స్త్రీలలో ప్రధానమైన క్యాన్సర్ కింద లెక్క. ఇది సర్వైకల్ క్యాన్సరు. సర్వైకల్ క్యాన్సరు యుక్త వయసు దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వరకు, అంటే 20 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు వరకు ఎవరికైనా రావచ్చు స్త్రీలకు. ఇది ముఖ్యంగా హెచ్పివి వైరస్ అని, హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనే వైరస్ వల్ల, ఆ వైరస్ యొక్క ఇతర జాతుల సంక్రమణ వల్ల వస్తుంది ఇది. అందుకోసం అని చెప్పి ఇది లైంగికంగా ఏమైనా సమస్యలు ఉంటే ఆ లైంగిక సమస్యల ద్వారా వస్తుంది ఇది. తర్వాత పీరియడ్స్ మధ్యకాలంలో పీరియడ్ మధ్యలో మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ రావటం ఒకటి. ఆ తర్వాత మెనోపాజ్, అంటే ప్రతి ఆడవాళ్ళకి మెనోపాజ్ దశ అనేది ఉంటుంది. ఆ మెనోపాజ్ దశ దాటిన తర్వాత కూడా మళ్ళీ అదనంగా మధ్యలో బ్లీడింగ్ రావడం, దాన్ని 55 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళీ మధ్యలో ఈ బ్లీడింగ్ సమస్యలు రావటము. తర్వాత తొందరగా మెచ్యూర్ అయిన వాళ్ళు, రజస్వలు తొందరగా అవుతారు కదా, కొంతమంది 12 ఏళ్ల ముందే 10వ ఏట 11వ ఏట అవుతారు. అలా తొందరగా మెచ్యూర్ అయిన వాళ్ళకి. తర్వాత పిల్లలు పుట్టని వాళ్లకు, అంటే అసలు పిల్లలే పుట్టని వాళ్లకు హార్మోన్స్ అక్కడ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి కూడా రావడానికి ఆస్కారం ఉంది. వీటన్నిటికీ అయితే ఈ హెచ్పివి వాళ్ళకి ఒక వ్యాక్సిన్ ఉందమ్మా. కాబట్టి 14 ఏళ్ల నుంచి అందరికీ, ప్రతి ఆడపిల్లకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించినట్టయితే అది మనకు వాళ్ళకి రాకుండా మనం దాన్ని ప్రివెంటివ్గా ఉండొచ్చు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసి అది హెచ్పివి ఉన్నా లేకపోయినా, క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఆ హెచ్పివి వైరస్ ఆ ఇంజెక్షన్ ఇస్తే దాంతో ఇమ్యూనిటీ పెరిగి మనకు ఆ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మెయిన్గా ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది ఈ సర్వైకల్ క్యాన్సర్ కోసం. ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే దాని ద్వారా హెచ్పివి ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. దాని ఏ రకానికి సంబంధించిందో తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.